ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆదివారం ఉదయం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాపట్ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లోని టీజీఆర్ఎస్ హాల్లో స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షుడు వేణు, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారిని కుమారి శివలీల, ఉప కలెక్టర్ లవన్న, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గృహ నిర్మాణ సంస్థ పిడి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ భాష, జిల్లా మైన్స్ ఏడి రామచంద్రతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అన్ని రకమైన నియంత్రణలో పెట్టి వాళ్ళు మమ్మల్ని పరిపాలించేవాడు. అలాంటి సమయంలో భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. ఆ సమయంలో ఇంటర్నెట్ కానీ ఏమి కూడా ఫెసిలిటీస్ లేకపోవడం వలన పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి కథలే మాకు ఇతిహాసంలో వచ్చింది గురించి మనం అందరూ కూడా తెలుసుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ లోనే చాలా మందికి వీళ్ళ గురించి తెలియకపోవటం. మొన్ననే ఒక మంచి తెలుగు సినిమా చేయడం వల్ల దాని గురించి కొత్త తరాల వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇతిహాసాన్ని మనం అందరం తెలుసుకోవడం చాలా చాలా అవసరం మనకు. ఎందుకంటే మన తెలుగు జాతి వారు చిన్న పిల్లలు ఎలాంటి కథలను విని పెరుగుతున్నారు. వాళ్ళలో తెలుగు రాష్ట్ర పట్ల, భారతదేశం పట్ల మనము ఆ సెన్స్ ఆఫ్ పేట్రియటిజం ని వాళ్ళని నింపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మన రాయలసీమ ప్రాంతంలో అప్పటికి కూడా ఎంతో మంది పంట పండలేని పరిస్థితి. పంట పండలేకపోయినా మీరు పన్నుని ప్రభుత్వానికి కట్టాలంటే వాడు ఇంకా ఏమి కూడా చేయలేక, ఊరిని వదిలి వెళ్ళలేక